Today's our quote is, you should get high. Yeah. You should get high on your goal. You should get high on your aim. You should get high on your mission. You should get high on your vision. You should get high to achieve your goals. Okay? What not? Get high, high, high. సో నువ్వేది కావాలనుకుంటున్నావో దానికి అడిక్ట్ అయిపో, దాని మీద ఫుల్ హై అయిపో, దాన్ని సాధించేంత వరకు వదలద్దు. ఒకవేళ మనకు సాధించడం అనే మాట వస్తే మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు, ఒక స్టెప్ నువ్వు కింద పడిపోవచ్చు, బట్ రెండింతల వేగంతో నువ్వు మళ్ళీ జంప్ చేసి దాన్ని అందుకోవాలి. ఓకే, సో ఈరోజు చూసే మన డైట్ కొంచెం ఇటు అటు అయింది. ఓకే, బట్ స్టిల్ వీ షుడ్ గో, వీ షుడ్ టేక్ ఆఫ్ అవర్ ప్లేన్ టువర్డ్స్ అవర్ గోల్. హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈ రోజు విఆర్కే డైట్ డే 12. ఈ రోజు అయితే మనం వెయిట్ చూద్దాం ఎంత ఉన్నాం. విఆర్కే డైట్ డే 12 మార్నింగ్ వెయిట్ చూసుకుంటే మనము 90.95 ఉన్నాం. సో చూసాం కదా, 91.3 ఉన్నాం నిన్న. ఈ రోజు 90.95, అంటే 350 grams తగ్గాం నిన్నటికి ఈ రోజుకి. ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రెస్ డే 12 లో. ఓకే, యాజ్ యూజువల్ మనము 80 grams ఆఫ్ ఆయిల్ ని, ఓకే ఈరోజు 70 grams తీసుకుంటాను. 70 grams ఆఫ్ ఆయిల్ ని మల్టీవిటమిన్, ఒమేగా అవన్నీ మనము ఆఫీస్ లో తీసుకెళ్ళడానికి రెడీగా పెట్టుకునేస్తాము. తర్వాత ఈ రోజు ఏంటంటే ఆఫీస్ లో ఒక ఈవెంట్ ఉంది, చెప్తాను అదేంటో. సో నేనైతే ఆఫీస్ కి రెడీ అయిపోయా. సో మొత్తం మన బాటిల్స్ అవన్నీ రెడీగా పెట్టుకునేసాము. సో ఈరోజు ఈవెంట్ అని చెప్పాను కదా. సో ఈవెంట్ ఏంటంటే మాకు టీమ్ లంచ్ ఉంది అనమాట, టీమ్ డిన్నర్ బేసికలీ నైట్. సో 6 కి అలా బౌలింగ్ వెళ్తాము. ఓకే, ఏదన్నా మాల్స్ లో కానీ అట్లా బౌలింగ్ వెళ్ళేసి దాని తర్వాత డిన్నర్కి వెళ్తాం. ఏదన్నా యూనో ఒకటి డిసైడ్ అయ్యారు, సో ఆ ప్లేస్ కి మేము డిన్నర్కి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైట్ బ్రేక్ అవ్వబోతోందా అన్నదే భయం వేస్తుంది. నేనైతే చెప్పా బౌలింగ్ అయితే నేను వస్తాను, డిన్నర్ కి అయితే నేను రాలేను అని. బట్ టీమ్మేట్స్ అంతా ఒప్పుకోవట్లేదు, ఫ్రెండ్స్ అందరూ. ఈవెన్ టీమ్ మేనేజ్ కూడా తినకపోయినా పర్లేదు, వచ్చి జస్ట్ అలా ఉండు అని చెప్తాడు. ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ 12th డే. సో ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినా కూడా ఈ కుకుంబరు, క్యారెట్ ఏమైనా ఉంటే చూసుకొని ఎగ్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. లేదంటే ఇంకా తందూరి చికెన్ కూడా తినచ్చు బయట. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ రిస్కీ థింగ్ ఓన్లీ. తినచ్చు, మళ్ళీ సాస్ లో అవన్నీ కలుపుతారు కదా, ఆ సాస్ లో అవన్నీ ఏ లోపలికి వెళ్ళకూడదు అనమాట. సో ఆ తందూరి చికెన్ ఎలా ఉందో పైన ఎక్కువ ఏమన్నా మసాలా అన్ని కలిపారో చూసుకొని ఆ మసాలా తీసేసి తిందామని అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఎందుకంటే డైట్ బ్రేక్ అయింది అనుకోండి మధ్యలో ఇట్లా ఏదన్నా, తర్వాత మళ్ళా 2-3 days లిక్విడ్ డైట్ చేయాలి మనం. ఓకే, 2-3 days లిక్విడ్ డైట్ చేసి తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం ఎక్కువ నుండి తగ్గించుకుంటూ వెళ్ళాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. ఒక రోజు తిని 3 రోజులు 2 రోజులు తినకుండా ఉండాలంటే కష్టము. సో తిన్నా కూడా మినిమం గా ఏదైతే మన డైట్ లో ఓకే పర్లేదు అనుకుంటామో అదే తింటాను. మోస్ట్లీ ఎగ్స్ 60 days అనుకున్నాం మనము టార్గెట్. మధ్యలో ఏ వచ్చినా డిస్ట్రాక్షన్స్ అవ్వకూడదు. ఓకే, డిస్ట్రాక్షన్స్ అవ్వకూడదు, ప్లస్ అచీవ్ అవ్వాలి మన డైట్ ని. ఓకే, సో టీమ్ డిన్నర్ కి వెళ్ళాలి, ఇంకా ఇగ్నోర్ చేయలేము. ఎందుకంటే మన టార్గెట్ మనకు ముఖ్యం. అలాగే మన ఫ్రెండ్స్ ని, మన టీమ్మేట్స్ ని కూడా పిలుస్తా అంటే వద్దనలేము. సో మీకు కూడా మామూలుగా ఫంక్షన్స్ గానీ ఏమన్నా ఉంటాయి. సో నేనన్నా ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తున్నా కాబట్టి నాకు చికెన్ అవన్నీ ఉంటాయి. బట్ మామూలుగా ఫంక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏం ఉండవు. ఉన్నా కూడా అగైన్ మనం సాల్ట్ వేరేది వాడుతున్నాము, వాళ్ళు వేరే సాల్ట్ వాడతారు. రిఫైన్డ్ సాల్ట్ అవన్నీ మనకు మన డైట్ లో అలో లేదు. ఓకే, సో అదో ఇంకో ప్రాబ్లమ్. సో చూద్దాం. ఈవెన్ ఎగ్స్ తిన్నా దానిపైన మసాలా అవన్నీ వేస్తారు కదా, అవంతా ఏం వేసుకోకూడదు. మనము సాల్ట్ మనము వాడతాం కానీ అది అరేబియన్ సముద్రపు ఉప్పు, అది కూడా బాయిల్ హీట్ అవ్వాలన్నమాట. డైరెక్ట్ కూడా మనం తీసుకోకూడదు మన సాల్ట్ అయినా కూడా, ఓన్లీ కుకింగ్ లో వాడతాం మనము. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అవి తినాలని, బట్ చూద్దాం. సో బేసికలీ మీకు ఏదైనా వెళ్ళి డైట్ బ్రేక్ అయినా కూడా మీరు 2-3 days మళ్ళీ లిక్విడ్ ఫాస్ట్ చేసి మళ్ళా చేయాలన్నమాట. ఓకే, ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నాయి కదా. బట్ చూడండి, ఒక రోజు కోసం మన టార్గెట్ ని ఆపుకునేసి మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాండే ఒక ఫ్లో లో ఉంటది మంది. ఓకే, ఆ ఫ్లో ఇట్లుంటది చార్ట్. ఓకే,
లేదా ఇట్లా 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 కిందకు వచ్చినప్పుడు ఇక్కడ డ్రాప్ వస్తే మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ కిందకి అదేనో కొంచెం ఇదే వస్తుంది. నేను ముందు కూడా చేసా డైట్, ఓకే, ఒక 30 days 20 days అలా చేసా, బట్ మధ్యలో డ్రాప్ అయింది అనమాట. సో అగైన్ అక్కడ మళ్ళీ డ్రాప్ అయినా కూడా వెంటనే మనము ఏమంటే అవి తినేయకూడదు. ఓకే, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు అవన్నీ. పోస్ట్ డైట్ అని ఒకటి ఉంది. ఓకే, దానికి ఒక పద్ధతి ఉంది. సో పోస్ట్ డైట్ అంటే ఫస్ట్ 1 day 2 days ఫ్రూట్స్ ఏ తినాలి, పర్టికులర్ ఫ్రూట్స్. నేను మళ్ళీ చెప్తాను పోస్ట్ డైట్ కి వచ్చినప్పుడు. ఓకే, తర్వాత రైస్ అవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ డేనే స్టార్ట్ చేసేయకూడదు. ఓకే, మీరు ఫంక్షన్స్కి వెళ్ళినా ఈ బిర్యానీలు, రైస్లు అవన్నీ తినకండి. మోస్ట్లీ చూద్దాం ఏమవుద్దో, ఈవినింగ్ వచ్చి చెప్తాను. సో చెప్పినట్లు ఫస్ట్ అయితే మేము ఈవినింగ్ బౌలింగ్ వెళ్ళాం. బౌలింగ్ అంటే ఇదే అనమాట. సో మనం బాల్ వేస్తే అక్కడ ఉన్నాయి కదా అవన్నీ కింద పడిపోవాలి. ఇదైతే నేను ఫస్ట్ టైం ఆడుతున్నది, ఇంతవరకు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. మన షూస్ వేసుకోకూడదు, వాళ్ళు షూస్ ఇస్తారు, వెళ్ళాలి. తర్వాత ఫస్ట్ ఒక 2 పడకపోయినా ఫస్ట్ టైం కాబట్టి తర్వాత పడ్డాయి చూడొచ్చు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ పడ్డాయి. సో ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్లో అన్నీ పడి ఒకటొకటి 3 సార్లు ఒకటొకటే మిగిలింది. అండ్ స్కోర్ చూసుకుంటే అక్కడ M1 ఉంది కదా, లాస్ట్ నుండి సెకండ్ది పైన, అది నాది 64. సో చూడొచ్చు, ఆడిన వాళ్ళలో నేనైతే సెకండ్ వచ్చాను. ఫస్ట్ 67 points, నాకు 64 points, ఇంకొకరు కూడా 64 points వచ్చాయి. సో గేమ్ వాజ్ సో గుడ్. సో మేమైతే రెస్టారెంట్కి ఫ్లో అనే దానికి వెళ్ళామన్నమాట. ఇది MG రోడ్లో ఉంటుంది, చర్చ్ స్ట్రీట్, బెంగళూరులో. ఆ పక్క ఇద్దరు కనిపిస్తాను కదా, వాళ్ళ వల్లే నా డైట్ బ్రేక్ అయింది. ఆ బ్లాక్ చెక్ షర్ట్ వేసుకుంది కదా, ఆమె వాళ్ళే మెయిన్. ఆ అమ్మాయి కూడా VRK డైట్ చేసి ఆల్మోస్ట్ 9 kgs తగ్గింది. సో నేనే చెప్పాను అనమాట, గైడ్ చేశాను. సో 1 month బ్యాక్ చేసి 9 kgs తగ్గింది. ఇప్పుడు కనిపిస్తున్న అమ్మాయి ఇంకా నెక్స్ట్ ఒక 1 weekలో VRK డైట్ స్టార్ట్ చేయబోతుంది. చూద్దాం ఎవరెవరు ఎంత తగ్గుతాము అని. సో దీంతో అయితే నా డైట్ బ్రేక్ చేయబోతున్నాను. చూస్తున్నాం కదా, అది వచ్చేసి మష్రూము. దాంట్లో కార్న్ఫ్లోర్లో ముంచి దాంట్లో వేస్తారు. సో కార్న్ఫ్లోర్ అని మన డైట్లో అలో లేదు, మనం తినకూడదు. సూషీ కూడా అంతే, రైస్, రవ్వ అవన్నీ కలిపి చేస్తారు. కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డైట్ బ్రేక్ అవుద్ది, అది కూడా తిన్నాం మనము. ఇది చికెన్ టిక్కా, గ్రిల్డ్ చికెన్. సో చికెన్ వచ్చేసి మనం తినొచ్చు, ఎందుకంటే గ్రిల్డ్ చికెన్లో పెద్ద వేరేట్ ఏమి యూజ్ చేయరు. తర్వాత ఫిష్ కూడా అంతే, ఆ సాస్ అవంతా లేకుండా అవన్నీ ఫోక్తో పక్కకు దొబ్బేసి ఫిష్ మాత్రమే తిన్నాను. సో గ్రిల్డ్ ఫిష్ అది. సో కార్బోహైడ్రేట్స్ అవన్నీ తక్కువ ఉంటాయి, మన డైట్కి ఏమి ఇబ్బంది కలగదు. ఇది వచ్చేసి మళ్ళీ ఇది కూడా ప్రాన్స్ అండ్ పక్కన లోటస్ ఏదో సంథింగ్, దాంట్లో ఎక్కువ కార్న్ఫ్లోర్ కలిపి లోటస్ నేను తినలేదు. ప్రాన్స్ అయితే గార్లిక్, బటర్ గార్లిక్. సో బటర్ ప్లస్ గార్లిక్ 2 మన డైట్లో కలోనే. ఫిష్ కూడా మనం తినొచ్చు. తర్వాత ఇది వచ్చి చికెన్ వింగ్స్ ఒకటి తిన్నాను. ఇంకో మెయిన్ థింగ్, మన డైట్లో ఆల్కహాల్ ఇవన్నీ అలో లేదు. నాకు ఎలాగో అలవాట్లేదు కాబట్టి పెద్ద దాని మీద చెప్పట్లేదు, బట్ ఈ డైట్లో అయితే ఆల్కహాల్ అవన్నీ అస్సలు అలోనే లేదు. మనమైతే డైట్ బ్రేక్ చేసామా బ్రేక్ చేయలేదా అంటే ఇటు అటు కాని స్టేజ్ అనమాట అది. సో బేసికలీ నేనైతే ఫుడ్ తిన్నాను, చూపిస్తా చూడండి. కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఏం తినలేదు నేను, స్టార్టర్స్ మాత్రం తిన్నాను. సో ఓకే, అది ఒకసారి వర్క్ అవ్వచ్చు, ఒకసారి వర్క్ అవ్వచ్చు. కాబట్టి నేను రేపు చూస్తా వెయిట్ ఎంత ఉన్నానో, వెయిట్ బట్టి తర్వాత ఈవినింగ్ క్రేవింగ్స్, ఆకలేస్తాను అనే దాన్ని బట్టి రేపు మనం లిక్విడ్ డైట్ చేద్దామా లేదా అని ఆలోచిద్దాము. ఎందుకంటే మన బ్రేక్ డైట్ అయితే మనము లిక్విడ్ డైట్ చేయాల్సి ఉంటుంది 2-3 days. నాకు ఎట్లా 3 days హాలిడేస్, నెక్స్ట్ సాటర్డే సండే మండే కూడా నాకు హాలిడే. సో హాలిడే ఉన్నప్పుడే మనకు ఎక్కువ లిక్విడ్ డైట్ చేయాలంటే కష్టం అవుతుంది, ఎందుకంటే ఆఫీస్ ఉన్నప్పుడు అయితే మనము ఆఫీస్ పనిలో అంతగా గుర్తుండదు మనకు తినాలి అని. ఆన్ దిస్ నోట్, సైనింగ్ ఆఫ్ యువర్ మోహన్ శ్రీనివాస్. జై హింద్.